గతంలో మనం చూసాం ఏ విధంగా దళారులు ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, చివరికి గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆ మార్పు కోసమే మొన్న మేము ముఖ్యమంత్రి గారికి మేము చేసిన ప్రెజెంటేషన్లో మా శాఖ నుంచి ఒక నిర్ణయం తీసుకుని మాట ఇచ్చాం. అదేంటంటే ఈ రోజుకి మన జనాభా 62% వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి. వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందనకి భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాట ఇస్తున్న ప్రభుత్వం తరఫున 48 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. కేవలం 48 గంటల్లోనే. దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం. అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు, కనీసం గోతాల విషయంలో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు. పరికరాల విషయం కూడా నాకు చాలామంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకి తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా. అదంతా పూర్తిగా విస్మరించారు, నష్టం కలిగించారు. మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి 50% సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా, అక్కడి నుంచి నేరుగా మిల్లర్ల దగ్గర తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలిన్ అందించాలని ఒక నిర్ణయం తీసుకుని టార్పాలిన్ కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం. వీటితో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు కేవలం వ్యాపారవేత్తలకో బడాబాబులకో మిల్లర్లకో భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా మన సమాజంలో భాగస్వాములే. ఏ విధంగా మేము కందిపప్పు ధరను తగ్గించగలిగామో అదొక ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా సరే 180 రూపాయలకి కిలో అమ్ముతున్నారు కందిపప్పు. కానీ వాళ్ళందరినీ పిలిచి చర్చించి కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేసి ఒక బాధ్యత మాకు అప్పగించినప్పుడు మీకు కూడా అందులో ప్రధాన పాత్ర ఉంది, దాన్ని మీరు గౌరవించాలని చెప్పి వాళ్ళతో సుదీర్ఘంగా చర్చించినప్పుడు హోల్సేలర్స్ కానివ్వండి, మిల్లర్స్ కానివ్వండి, పెద్ద రీటైలర్స్ కానివ్వండి, దేశవ్యాప్తంగా వాళ్ళు వచ్చి ఆ రోజు ఒప్పుకుని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ రోజున మనం 150 రూపాయలకే మనం కందిపప్పు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మనం సరఫరా చేయగలుగుతున్నాం. ఆ విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. బియ్యం విషయంలో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, గతంలో వీళ్ళేదో సెలెక్టివ్గానో ర్యాండమ్గానో చేసామని చెప్పారు. అంటే ధాన్యం కొనుగోలు కోసం మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే మీకు ఒక చీటీ ఇచ్చి, కంప్యూటరే ఇచ్చింది ఈ చీటీ, పలానా చోటకి వెళ్ళి మీరు అక్కడ ఆ పలానా మిల్లులోనే మీరు ధాన్యాన్ని తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు. అది కంప్యూటర్ ఇచ్చిన చీటీ కాదు. అది వైఎస్ఆర్సీపీ నాయకులు దొంగ ప్లాన్ వేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది మిల్లర్లకే ఈ సరుకు చేరే విధంగా వాళ్ళు చేసిన కుట్రది. దాన్ని కూడా బయటపెట్టాం. ఎందుకంటే ఎప్పుడైతే లోతుగా ఆలోచించి కొత్త విధానాలు తీసుకొద్దామని మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామో అందులో భాగంగా నేను ఈరోజు అది కూడా మీకు మాట ఇస్తున్నాను. మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్లి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజుల్లో మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం. బొబ్బిశెట్టి
రామలింగేశ్వరరావు గారు పెనుమదం గ్రామం. వీళ్ళ వరకు వేదిక మీదకి ఇటు పక్కకు వచ్చి నుంచోవాలండి. వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగిపోండి దయచేసి. అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి పి దాత్రిరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ ఏలూరు. ఏమన్నా అందరూ కూడా కిందకు వచ్చేయండి. చెక్కు తీసుకున్న వాళ్ళకి కిందకు వచ్చేయండి రైతులు. అలాగే వెస్ట్ గోదావరి వారు ముందుకు వెళ్ళండి. సార్ బాబు అటు తప్పుకోండి. ఇక్కడ వెస్ట్ గోదావరి రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాయపాలెం, అలాగే విజయరామరాజు గారు జున్నూరు గ్రామం. నమస్కారం. ఈ రోజు మన ప్రోగ్రామ్ కి వచ్చిన మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ గారికి, ఎంపీ గారికి, మన ఏలూరు జిల్లా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అందరికీ, జెడ్పీ చైర్పర్సన్ గారికి, వేదిక పైన ఉన్న అతిథులకి, అందరికంటే ముఖ్యంగా ఇక్కడ వెస్ట్ గోదావరి మరియు ఏలూరు నుంచి వచ్చిన మన రైతులకి అందరికీ నమస్కారం. ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని